విజయవాడ బుడమేరు ముంపు ప్రాంతంలో వరద నీరు ప్రస్తుత పరిస్థితిని మంత్రి నారాయణ పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న పరిస్థితిని గమనించి వాటిని దిగువ ప్రాంతానికి మళ్లించడానికి అధికారులకు సూచించారు. స్పాట్లో జేసీబీలు తెప్పించి వెంటనే పనులు మొదలుపెట్టారు. డివిజన్ 61, 62, 63, 64లో వరద నీరు ఎక్కువగా ఉందని, ఖండ్రిక నుంచి నున్నా వెళ్లే రోడ్డుకు ఒకవైపు పూర్తిగా వరద నీరు ఉందన్నారు. రోడ్డును 10 పాయింట్స్ కట్ చేస్తే ఎగువనున్న వాటర్ దిగువకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. జేసీబీ సహాయంతో నైట్ అంతా రోడ్డు కట్ చేసి మార్నింగ్ కల్లా నీరు దిగువ ప్రాంతాలకు పంపడం జరుగుతుందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అల్టిమేట్గా ఏంటంటే ఈ నున్నా రోడ్లో ఒక సైడ్ ఉండే వాటర్ రెండో పక్క వస్తుంది తప్ప టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషరు తగ్గదని దీన్ని యాక్చువల్గా ఒక 10 పాయింట్స్లో కట్ చేయమన్నారు. రోడ్డు కట్ చేసి ఆ వాటర్ అంతా ఇటు పక్కకు పోతే టౌన్లో ఉండే వాటర్ యొక్క ప్రెషర్ తగ్గి ఆ వాటర్ అంతా మళ్ళీ కిందకి ఉంటుంది. అందుకని యాక్చువల్గా ఇప్పుడు అధికారులందరూ రైట్ అంతా ఈ 10 పాయింట్స్ ఎక్కడైతే కట్ చేస్తారు రోడ్డు జేసీబీలు 10 జేసీబీలు తెప్పించారు, 10 తెప్పించారు, వాటి ద్వారా కట్ చేస్తున్నారు. అది కట్ చేస్తే మార్నింగ్కి ఇక్కడ ఉన్న వాటర్ కొంత భాగంగా కిందకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ రైట్కి లెఫ్ట్ తీసుకుంటే కనీసం 6 అడుగులు ఉంది, 6 అడుగులు ఉంది. కానీ సెంట్రల్ డివైడ్ ఉండటం వల్ల ఈ వాటర్ అవతలికి ఎదురు బాగుంటుంది. అంతేగాని ఆ పక్క రోడ్డుకి ఈ పక్క రోడ్డుకి హైట్లో డిఫరెన్స్ ఉంది. అందువల్ల అవన్నీ ఇంజనీరింగ్ స్టడీ చేశారు. ఇంత తేడా ఉండటం వల్ల ఆ వాటర్ రావట్లేదని కట్ చేస్తున్నారు. ఈ రోడ్డు కట్ చేస్తే ఈ వాటర్ వెళ్ళిపోతే రేపు సాయంకాలానికి 61, 62, 63, 64లో ఉండే నీరంతా వెళ్ళిపోయేటట్టుగా ప్లాన్ చేశారు. అధికారులు చాలా బాగా చేస్తారు. నేను అప్రిషియేట్ చేస్తాను. నిర్మల్ జిల్లా బాసుర ట్రిపుల్ ఐటీలో